మాజీ సీఎం కేసీఆర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. కరీంనగర్ లో తపస్సు ఉపాధ్యాయ సంఘ ప్రతినిధుల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన హాజరై మాట్లాడారు. బీఆర్ఎస్ నేత బీదర్లో దొంగ నోట్లు ముద్రించారని ఆరోపించారు. లెక్క దొంగలంతా ఒకే చోట చేరి దక్షిణాది పేరుతో డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలను అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేసిందని, ఇంకా 16 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయలేదన్నారు. ఉపాధ్యాయులు తమ భవిష్యత్తు కోసం తపస్ సంఘంలో చేసే ఉద్యమాల్ని ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. ఉద్యోగాలు పోతే బీజేపీ టికెట్లు ఇచ్చి ప్రజా ప్రతినిధులుగా గెలిపించుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్సీలుగా గెలిచిన అంజిరెడ్డి, కుమరేల్ను ఘనంగా సత్కరించారు. మీరు ఎక్కడ భయపడాల్సిన లేదు. మీకు ఏ ఇబ్బంది వస్తున్నా మీకన్నా నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక్క తపస్సు సంబంధించి ఒక్క ఉపాధ్యాయునికి చిన్న సమస్య వస్తే ఒక కుటుంబం లెక్క స్పందించాలి. మనం దక్కున్న తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను ఏ విధంగా సమూలంగా మార్చేస్తామని చెప్పాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ అర్బన్ నక్సల్స్ ను ఏ విధంగా విద్యా కమిషన్ వేసిందో దానికి వ్యతిరేకంగా మనం ఫైట్ చేసే బాధ్యత ఉన్నది. లేకుంటే మీరు ఏం చెప్తారన్న, మీరు మనం బయటకి జాతీయ భావజాలము మన ధర్మం కోసం పనిచేస్తామని చెప్పుకోవడం కాదు, వ్యతిరేకించాల్సిన బాధ్యత కూడా మన మీద ఉన్నది. ఇది దయచేసి ఆలోచించండి. తపస్సు తప్పకుండా నిర్ణయించుకోవాలి.